తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై క్లారిటీ ఇచ్చారు సీఈఓ సుదర్శన్ రెడ్డి. సోషల్ మీడియా ప్రచారాలను నమ్మొద్దనన్నారు. ఇక బూత్ లెవెల్ అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు. వచ్చే నెల 15వ తేదీ నుంచి మొదలయ్యే ప్రక్రియ 5 నెలల పాటు సాగుతుందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అడిగే 12 డాక్యుమెంట్స్లలో ఏదైనా ఒకటి చూపిస్తే చాలన్నారు ఆయన. తెలంగాణలో ఓటరు జాబితా ప్రక్షాళనకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో దాదాపు 25 ఏళ్ల తర్వాత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం, అనర్హులను జాబితా నుంచి తొలగించడమే ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. వచ్చే నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను ధృవీకరిస్తారు. ప్రతి ఓటర్కు 2 ఎన్యూమరేషన్ ఫామ్లు అందజేస్తారు. ఒక ఫామ్ను పూర్తి చేసి తిరిగి బిఎల్ఓలకు ఇవ్వాల్సి ఉంటుంది. మరో ఫామ్ను అక్నాలెడ్జ్డ్ కాపీగా ఓటర్లు తమ వద్ద ఉంచుకోవచ్చు. అలాగే voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా ఎన్యూమరేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల వ్యవస్థకు సంబంధించిన తాజా గణాంకాలను అధికారులు విడుదల చేశారు. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వాటిలో 12 ఎస్టీ, 19 ఎస్సీ, 88 సాధారణ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య 35,985గా నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం సాధారణ ఓటర్ల సంఖ్య 3,29,24,664గా ఉంది. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో సేకరించిన వివరాల ఆధారంగా డ్రాఫ్ట్ ఓటరు జాబితా సిద్ధం చేస్తారు. ఆ జాబితాను రాజకీయ పార్టీలకు అందజేయడంతో పాటు అధికారిక వెబ్సైట్లో కూడా ప్రచురిస్తారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితాపై జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత అక్టోబర్ 1న తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నట్టు సీఈఓ సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో చివరిసారిగా 2002లో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించామని, ఇప్పుడు మళ్లీ భారీ స్థాయిలో చేపడుతున్నామని ఆయన గుర్తు చేశారు. ఓటర్లందరూ సహకరించి తమ వివరాలను సరిచూసుకుని అవసరమైన ఫామ్లు సమర్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పొలిటికల్ లీడర్లు అనుమానాలను వదిలి బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించాలని, వారికి ఎస్ఐఆర్ పై సరైన అవగాహన కల్పించాలని ఎన్నికల సంఘం అధికారులు కోరుతున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అధికారులకు సహకరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.